పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది. విపరీతంగా లాఠీ చార్జ్ చేస్తా ఉన్నారు. అసలు వారం రోజుల నుంచి ఎడతెరపు లేకుండా మీరు కావచ్చు, ఇక్కడ ఉన్న స్థానికులు కావచ్చు, అందరూ కూడా ఫైట్ చేస్తా ఉన్నారు. అయినా కూడా ఈ నిర్బంధాలు ఏం చేస్తారు? మేము పొద్దున్నే కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇస్తానికి అందరం కలిసి కూడా అక్కడ పోవడం జరిగింది. అక్కడ శాంతియుతంగా మేము చెప్పాము 2 రోజులు సమయం ఇస్తున్నాము, 2 రోజుల లోపట్ల ఇట్లా మీరు ఇట్లా దీనికి ఆన్సర్ ఇవ్వకపోతే ఇది ఎంత అవుతున్నదో దీనికి ఎంత పెరుగుతూనే ఉంటుంది. వేలాదిగా తరలి వస్తానికి హిందూ బంధువులందరూ కూడా రెడీగా ఉన్నారు. నేను చెప్పేది ప్రభుత్వానికి ఒకటే, ఎక్కడి నుంచి అయితే విగ్రహం తీసిరో అక్కడనే పునఃస్థాపించండి. ఆ స్టేట్మెంట్ ఈ 1-2 days లేకపోతే మీరు కంపల్సరీ ప్రజల యొక్క ఆగ్రహం చెవి చూడబోతున్నారు. ముఖ్యంగా చూసుకుంటే మరి వారం రోజుల నుంచి ఫైట్ చేస్తున్నా ప్రభుత్వం నుంచి ఏమి ఇంతవరకు స్పందన లేదు. సో ఇక్కడ ఎంఆర్ఓ ఎవరు ఆవిడ కూడా చాలా ఇబ్బందికరంగా ప్రవర్తిస్తుందని చెప్పి ఇక్కడ ఎంఆర్ఓ గారు చేసినటువంటి ఏదైతే చర్య ఉందో అది ముమ్మాటికి తప్పని మేము చెప్తున్నాము. ఆమెని కంపల్సరీ ఏదో ఒక పనిష్మెంట్ ఇచ్చే వరకు కూడా మా హిందూ బంధువులు ఎవరు కూడా నిద్రపోరని మీకు తెలియజేసుకుంటాం. 100% ఎక్కడి నుంచి అయితే తీసిరో అక్కడనే విగ్రహం పెట్టే వరకు మా యొక్క ఈ యొక్క నిరసన మేము ఆపము. రోజు రోజుకు పెరుగుతూనే ఉంటుందని మేము తెలియజేసుకుంటున్నాం.